క్లారిటీ రాలేదు. అయితే కొత్త పెన్షన్ పై త్వరలోనే కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ హామీల కోసం రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మిగతా హామీల అమలుపై రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో భాగంగా ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు, వితంతులు 4000 పింఛన్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వచ్చే నెల నుంచి రైతు బంధులాగే పాత పద్ధతిలోనే అమలు చేస్తారా, లేక హామీ ఇచ్చిన ప్రకారం కొత్త పింఛన్ ఇస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే కొత్త పెన్షన్ పై త్వరలోనే కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్, గాయత్రి, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నారు. అయితే మనం చూసా 4 రోజుల క్రితం కూడా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఇటు మహాలక్ష్మి పథకాన్ని కూడా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంపై కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు. అయితే ఇటు రైతు బంధుపై కూడా పాత విధానాలనే కొనసాగిస్తున్నారు. అంటే దానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి కాకపోవడంతోనే పాత పద్ధతిలోనే ప్రజెంట్ అయితే రైతు బంధు బదులైతే రైతుల ఖాతాలు కూడా జమ అవుతున్నాయి. అయితే ఒక్కొక్కటిగా అమలు చేస్తాం, దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించిన తర్వాతనే పూర్తిగా దానిపై రికార్డు తీసుకున్న తర్వాతనే అమలు చేస్తామని చెప్తున్నారు. అయితే మరోవైపు కొత్త పింఛన్ కోసం వృద్ధులు, వితంతులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా వృద్ధులు, వితంతులకు కూడా పెన్షన్ కూడా 4000కు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. కాబట్టి దీనిపై కూడా కొనసాగుతుంది. మరి పాత పద్ధతిలో ఇస్తారా లేకపోతే కొత్త పద్ధతి ఇస్తాపై కూడా ఇంకా చర్చ నడుస్తుంది. అయితే ప్రజెంట్ అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల మాత్రం పాత పద్ధతిలో ఇస్తారని కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీల ప్రకారం కూడా కొత్త పెన్షన్ దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఆ కొత్త పెన్షన్ పై త్వరలో కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇంప్లిమెంటేషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి దీనిపై పూర్తిగా విధి విధానాలు తెలుసుకున్న తర్వాత ఎంత బడ్జెట్ అవుతుందని దానికి సంబంధించిన కేటాయింపులు జరిగిన తర్వాతనే ఒక పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీలు కూడా ప్రకటించారు, ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. మనం చూసాం, ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు మరోవైపు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చులకు 10 లక్షల పెంపు కూడా అమలవుతుంది. మరోవైపు 2 రోజుల నుంచి కూడా ఇటు రైతు బంధు డబ్బులు కూడా రైతుల ఖాతాలు కూడా జమ చేస్తున్నారు. కానీ ఈసారి పాత పద్ధతిలోనే చేస్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన విధి విధానాలు, ఎందుకంటే ఎకరాకు 15,000 ఇస్తామని కూడా సంవత్సరాన్ని కూడా ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఇంకా కసరత్తు అయితే చేస్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం ఎప్పుడు అమలుకు వస్తుందని కూడా చాలా మంది వృద్ధులు, వితంతులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఇచ్చిన ప్రకారం మేనిఫెస్టో ప్రకారం డిసెంబర్ నుంచి ఇదంతా కూడా అమలు చేస్తామని చెప్పినప్పుడు కూడా ప్రస్తుత సిచ్యువేషన్ లో మాత్రం ఇది కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి కొత్త పెన్షన్ పై త్వరలో కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దానిలో చర్చించిన తర్వాత ఈ యొక్క పెన్షన్ విధానం పై కూడా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మేబీ జనవరిలో మాత్రం ఈ పథకం ఇంప్లిమెంటేషన్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం అంటే లాస్ట్ ఉన్న పద్ధతి ప్రకారమే వృద్ధులకు గానీ వితంతులకు గానీ పెన్షన్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి, సతీష్, చాలా మంది ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమైనా మార్పులు చేర్పులు చేసి కొత్త పెన్షన్ అమల్లోకి తీసుకొస్తారా అంటూ. వాళ్ళ నుంచి ఎలాంటి వినతులు వస్తున్నాయి? తప్పకుండా ఒక పథకం తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేస్తారు. ఎందుకంటే మళ్ళోసారి రీషెడ్యూల్ సభ చర్చిస్తారు. అంటే ఎట్లా కొంతమందికి ఏ రకంగా ఇవ్వాలన్నపై కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి చాలా మంది అయితే ఇప్పటి వరకు ఇటు వృద్ధులు, వితంతువులు అయితే ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్ కోసం ఎప్పుడు ఇస్తారని కూడా. ఎందుకంటే కాంగ్రెస్ కూడా తన ప్రచార సభల్లో కూడా చాలా వరకు ఇటు రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రచార సభల్లో కూడా తాము ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే ఇటు వృద్ధులు, వితంతులకు కూడా అకౌంట్ లో 4,000 వేస్తామని కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం పాత విధానాన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెలకు సంబంధించి ఇంకా అన్ని సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ కొంచెం దీనిపై ఇంకొంచెం లేట్ అయ్యే అవకాశం అనిపిస్తుంది. ఎందుకంటే దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి కాబట్టి దానికి ఆమోద ముద్ర కూడా వేయాలి. కాబట్టి దీనిపై కొంచెం డిలే అవకాశం కనిపిస్తుంది. అయితే కొంతమంది వెంటనే అమలు చేయాలనేది కూడా ఇటు జనాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వస్తుంది. కానీ దానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా రూపొందించడంతో పాటు దానిపై కూడా ఇంకా క్లారిటీగా అధికారుల నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత మందికి ఇవ్వాలనిపై కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి.
రైట్ సతీష్, థ్యాంక్ యూ.